అంటే హాస్పిటల్ కదా ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అయితే మెడికల్ కదా కన్ను మొత్తం డాక్టర్ సార్ నిన్న ఉదయం 7 గంటలకు ఏదైతే డాగ్ బైట్ కుక్కలు ఒకటే కుక్క ఆ బాబు తల మీద సీరియస్ ఇంజూరీ అయింది. అదేవిధంగా కన్నుకు గీరడం జరిగింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మాతా శిశు వచ్చిన బాబు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నటువంటి ఆరోగ్యం గారికి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా గవర్నమెంట్ పరంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కుక్కల పెడుదల విషయంలో జిల్లాకు సంబంధించిన డీపీఓకు గ్రామ పంచాయతీ సెక్రటరీ పెట్టి ఏ గ్రామంలో కూడా ఈ కుక్కలకు సంబంధించిన విషయంలో గ్రామాల్లో ఇక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడతానే విషయాన్ని తెలియజేసుకుంటూ మేము ప్రత్యేకంగా డాక్టర్స్ కూడా మనవి చేస్తున్నాం. ఇలాంటి విషయాలు కూడా డాక్టర్స్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఇప్పటివరకైతే బాబు ట్రీట్మెంట్ విషయంలో ఇక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. ప్రత్యేకంగా ఆర్ఎంఓ గారు కూడా చూసి చెప్తున్నారు సార్. పిల్ల డాక్టర్ కూడా చూశారు సార్. చూసి అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నట్టు దానికి సంబంధించిన ఇంజక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిన విషయం. ఏదేమైనా కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన హయ్యర్ అఫీషియల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని విషయంలో జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్ డాక్టర్స్ కానీ దానికి సంబంధించిన మెడికల్ సంబంధించిన అన్ని కూడా అవైలబిలిటీ ఉండే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. జిల్లాలో ఎక్కడ చూసినా ఒకలాంటి ప్యానిక్ ఉంది ఈ కుక్కల విషయంలో. ఎక్కడ కూడా ప్రజల ఆందోళన పడకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మెడికల్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకంగా మీటింగ్ చేసి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో ఈ జగిత్యాల జిల్లాలో ఈ కుక్కల పెడత లేకుండా కోతులకు సంబంధించి కోతుల పెడత లేకుండా కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రభుత్వపరమైన చర్యలు ఉంటే కూడా తీసుకునే విధంగా ప్రభుత్వ వ్యక్తిగా ఎమ్మెల్యేగా మేమందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న విషయాన్ని తెలియజేస్తాం.